Hello viewers, welcome to another episode What I Eat in a Day for Dinner, Day 2. సో ఇవాళైతే నాకు ఆలు పరోటా తినాలనిపిస్తుంది. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది ఆలు పరోటా చేసి తిని కూడా. సో నైట్ టైం డిన్నర్కి ఐ పర్సనలీ ప్రిఫర్ ఓన్లీ టిఫిన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రైస్ తినాలనిపించదు, ప్లస్ లంచ్ హెవీగా ఇచ్చేసేస్తాను కాబట్టి డిన్నర్కి అంతగా ఏం తినాలనిపించదు. సో సమ్ టైమ్స్ నాకు ఇలాగ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి డిషెస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఆలు పరోటా తిని కూడా చాలా డేస్ అయిపోయినాయి కాబట్టి ఇవాళ మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో దానికి పొటాటోస్ అన్నీ 4 or 5 పొటాటోస్ పీల్ చేసేసుకొని చాప్ చేసేసి కుక్కర్లో వేసేస్తున్నాను. నార్మల్గా కూడా ఉడికించవచ్చు, బట్ అంత పెద్ద ప్రాసెస్, కుక్కర్ అయితే 3 విజిల్స్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి కుక్కర్కి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసాను. జస్ట్ 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పొటాటోస్ ఉడికేలోపు మనం డో ప్రిపేర్ చేసుకున్నాము. ఎలాంటి డిష్ అయినా, లైక్ చపాతీ అయినా లేకపోతే పరోటా, రోటీస్ ఏదైనప్పటికీ నేను ఓన్లీ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తాను, మైదా అసలు యూస్ చేయను. అంత మైదా వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఏం లేవు కాబట్టి ఓన్లీ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కావాల్సిన అమౌంట్స్లో వాటర్ అంతా కలుపుకుంటూ స్మూత్ డోలాగా ప్రిపేర్ చేసుకొని అది పక్కన పెట్టుకుందాం. అయితే ఇప్పుడు పరోటాలోకి సైడ్ డిష్ మనకి ఏదో ఒకటి కావాలి కదా, సో దానికోసం అని చెప్పి నేను రైతా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ దిస్ డిష్ వెరీ సింపుల్. సో ఇది హోమ్ మేడ్ కర్డ్ అనమాట, అంటే కౌ మిల్క్తో చేసింది. సో వి యూజ్ కౌ మిల్క్, ఇక్కడ కౌ మిల్కే యూజ్ చేస్తాము. అందులోకి చాప్డ్ ఆనియన్స్, తర్వాత టొమాటోస్ అండ్ గ్రేటెడ్ క్యారెట్ వేసేసి కొద్దిగా లెమన్ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇంకెటువంటి స్పీసెస్ యాడ్ చేయలేదు, జస్ట్ ఉప్పు కారం యాడ్ చేశాను ఫర్ టేస్ట్ అంతే. సో లెమన్ వేసేసి మొత్తం కలిపి పెట్టుకుంటే రైతా రెడీ. సో నెక్స్ట్ ఏంటి, పొటాటోస్ అయిపోయాయి. సో అది కొంచెం పొటాటోస్ వేడి చల్లారగానే మ్యాష్ చేసేసుకొని అందులో మీకు కావాల్సిన టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొద్దిగా జీరా యాడ్ చేసుకుంటాను. జీరా ఎందుకు అనంటే అన్ని డిషెస్లో డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందని, అంతే, నథింగ్ మచ్ దాట్. తర్వాత మీకు కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, కొరియాండర్, ఇంకా మీకు కావాల్సిన టాపింగ్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ దిస్ ప్లేన్ బికాజ్ ఆనియన్స్ ఆల్రెడీ నేను రైతాలో యూస్ చేసుకున్నాను కాబట్టి స్టఫింగ్లో ఏం యూస్ చేయట్లేదు. తర్వాత డౌని మంచిగా మళ్ళీ ఒకసారి నీట్ చేసేసి బాల్ సైజ్ తీసుకొని ఫస్ట్ ఇలాగ చిన్న రోటీలాగా చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టి మళ్ళీ రోల్ చేసేస్తే అయిపోతుంది. సో ఈసారి అయితే ఎందుకో కంపారిటివ్లీ చాలా బాగా వచ్చాయి పరోటాస్, నాకైతే చాలా నచ్చాయి పర్సనలీ, అండ్ మా వాడు కూడా బాగా నచ్చింది అనేసి 2-3 తినేసాడు. సో ఇవాళకి అన్నం స్కిప్ చేసేసాడు వాడు. జనరల్లీ మేము బ్రేక్ఫాస్ట్ లైక్ టిఫిన్స్ అవి తిన్నప్పటికీ వాడికి అన్నమే పెడతాను, కానీ వాడు కూడా ఇవాళ పరోటానే కావాలి అనేసి పరోటానే తిన్నాడు. మీరు కూడా ఈ డిష్ ట్రై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ హీర్ ఈజ్ అవర్ డిష్. బాయ్.